Hi friends, welcome back to Rain2 Updates. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బీటెక్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ చాలామందికి సప్లై ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ప్రీవియస్గా జరిగిన పేపర్ వాల్యుయేషన్ దారుణంగా ఉంది. ఎక్సెప్ట్ నాకు తెలిసి లాస్ట్ వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే థర్డ్ ఇయర్ వాళ్ళు ఒక్కటే సాటిస్ఫై అయ్యారు చాలా వరకు. అంటే అది కూడా 100% అని చెప్పను, బట్ ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ వాళ్ళు మాత్రమే. ఎనీవేస్ అప్డేట్లోకి వస్తే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎందుకు గెట్ రెడీ అని చెప్పి మీకు థంబ్నైల్ పెట్టానంటే మీ అందరికీ తెలిసిందే లాస్ట్ టైం ఎలా అయితే ఎగ్జామ్స్ జరిగాయి ఈసారి కూడా అదే టైప్లో అదే వేలో ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. అండ్ మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మాత్రం సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని. సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ అనేది మార్చ్ సెకండ్ వీక్ ఎండింగ్కి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి వస్తుంది. అండ్ థర్డ్ ఇయర్ కూడా జస్ట్ డేస్ గ్యాప్లోనే థర్డ్ ఇయర్ నోటిఫికేషన్ కూడా అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అవుతుంది. అది థర్డ్ వీక్ ఎండింగ్ ఆ టైంకి థర్డ్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ జస్ట్ డేస్ మాత్రమే గ్యాప్ ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి నోటిఫికేషన్. ఈ సప్లీలో కానీ రెగ్యులర్లో ఉండి సప్లీలు రాసే వాళ్ళకి కానీ ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎగ్జామ్స్ ఏ టైమింగ్స్లో జరుగుతాయి కూడా చెప్తాను ఈ వీడియోలోనే. సెకండ్ ఇయర్ది వచ్చేటప్పటికి 21 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. 21 వచ్చేటప్పటికి మనకి 2 జరిగింది అనుకోండి, 2 వచ్చేటప్పటికి 22 జరుగుతుంది. ఓకే, సో అంటే డే బై డే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఒకరోజు రెగ్యులర్ సప్లీ జరిగితే ఇంకో రోజు సప్లీ జరుగుతుంది కాబట్టి సో ఒకరోజు ఈవెన్ సెమిస్టర్ ఒకరోజు ఆడ్ సెమిస్టర్ జరుగుతుంది. ఇక్కడ 21 నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే మార్చ్ 28 నుంచి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చాలామంది అన్నారు ఎన్పిటిఎల్ ఉంది మాకు పోస్ట్పోన్ చేస్తారా అని. ఇప్పటి వరకు అయితే యూనివర్సిటీ నుంచి రాలేదు. అండ్ ఇప్పటి వరకు ఎప్పుడు మనకి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం అనేది యూనివర్సిటీ అయితే చేయలేదు కాబట్టి ప్రీవియస్గా కూడా. అండ్ ఫర్దర్గా మేబీ వాళ్ళు ఎన్పిటిఎల్ని పోస్ట్పోన్ చేసుకుంటారా లేదా ఎన్పిటిఎల్స్ది ఏమైనా చేంజ్ చేసుకుంటారా అనేది చూసుకోవాలి. యూనివర్సిటీ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి అప్డేటు రాలేదు. మీ సిలబస్ కూడా యాజ్ యూజువల్గా అవుతుంది కంప్లీట్. కాబట్టి మ్యాక్సిమం మీరు ఆ డేట్ ఎగ్జామ్ అని చెప్పి మీరు ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే మీరు మళ్ళీ ఎన్పిటిఎల్ ఉంది థర్డ్ ఇయర్ది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారు అనే మైండ్ సెట్లో మాత్రం ఉండకండి. మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్ పోస్ట్పోన్ చెయ్యరు అనుకుంటున్నాను. ఎందుకంటే అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చేస్తున్నారు. యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ మూవ్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ కోర్సెస్ వాళ్ళు వస్తారు కాబట్టి టైం టేబుల్లో. కాబట్టి మ్యాక్సిమం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది మార్నింగ్ సెక్షన్లో కండక్ట్ చేస్తారు. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది ఆఫ్టర్నూన్ సెక్షన్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి జస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్ 3 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కానీ 4th ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కానీ థర్డ్ ఇయర్ వాళ్ళకి డేస్ గ్యాప్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. సప్లీలు ఉన్న వాళ్ళు మీ ప్లానింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు మైండ్ సెట్లో ఒకటే ఉండాలి. ప్రీవియస్గా జరిగింది పేపర్ వాల్యుయేషన్ని మైండ్ సెట్లో పెట్టుకోండి. ఎక్సెప్ట్ థర్డ్ ఇయర్ వాళ్ళు తప్ప మిగతా ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయ్యారు లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్స్లో. సో థర్డ్ ఇయర్ వాళ్ళది ఎందుకు అంత పర్సంటేజ్ వచ్చిందనేది కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ కొంచెం బుక్లెట్స్ మిస్ అవ్వడం, ఆ ఇష్యూ బయటికి రావడం కొన్ని జరిగాయి కాబట్టి మేబీ వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కొద్దిగా వచ్చాయి. సో అసలు మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ చాలా దారుణంగా ఉన్నింది. ఎనీవేస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంటివి నేను మీకు హెల్ప్ చేస్తాను. మ్యాక్సిమం 2 డేస్లో స్టార్ట్ చేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా అప్లోడ్ చేయడం. అది మేబీ ఇన్స్టాగ్రామ్లో అయినా చేస్తాను, యూట్యూబ్లో అయినా చేస్తాను. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JN2 Updates. కీప్ సపోర్టింగ్ ఫర్ JN2 Updates.